నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన కానీ ఆధునిక సమాజం కేవలం వినోదం లేదా టైంపాస్ అంటూ తేలిగ్గా కొట్టిపారేసే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన కళ్ల ముందే ఉంటూ మనల్ని మోసం చేస్తున్న ఒక నిశ్శబ్ద ముప్పు. దీని అసలు స్వరూపమేమిటో ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు అశ్లీలత అంటే ఏంటి? ఈ నిర్వచనం ఒక్కసారి గమనిస్తే ఈ ముప్పు ఎంత ప్రమాదకరమైందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూల గ్రంథాల ప్రకారం ఇదొక భయంకరమైన భ్రమ. అవును, భ్రమే. ఇది కేవలం కళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోదు. మన ఆలోచనలు, మన భావోద్వేగాల మూలాలను టార్గెట్ చేస్తుంది. మన మనస్సును, చివరికి మన హృదయాన్ని పూర్తిగా కలుషితం చేయడానికి డిజైన్ చేయబడిన ఒక ట్రాప్ ఇది. ఈ క్రమంలో మనం మొదటి విభాగానికి వెళ్దాం. అశ్లీలత ఒక నిశ్శబ్ద విషం. చూడండి, సమాజం అనుకునేదానికి వాస్తవానికి మధ్య ఎంత వ్యత్యాసముందో కదా. చాలామంది దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ అనో లేక ఒత్తిడి తగ్గించే ఒక ప్రమాదరహితమైన సాధనం అనో అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇదొక మౌన విషం, సైలెంట్ పాయిజన్ లాగా. ఇది మన ఆత్మీయ జీవితాన్ని నెమ్మదిగా తినేస్తుంది, మన పవిత్రతను దెబ్బతీసి స్వచ్ఛమైన మానవ సంబంధాలను నాశనం చేస్తుంది. ఆ తాత్కాలిక భ్రమకు లోపలది చేసే డ్యామేజ్కున్న తేడా అదే. ఈ పతనం అసలు ఎలా మొదలవుతుందో తెలుసుకోవడం చాలా కీలకం. ఏదీ రాత్రికి రాత్రే బానిసత్వంగా మారిపోదు కదా. మొదట ఒక చిన్న ఆసక్తి, జస్ట్ ఒక క్యూరియాసిటీలాగా మనసును లాగుతుంది. ఆ తరువాత క్రమంగా అది అలవాటుగా మారుతుంది. చివరికి మనం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేని ఒక వ్యసనంగా, బానిసత్వంగా స్థిరపడుతుంది. ఇప్పుడు విభాగం 2 చూద్దాం. అశ్లీలత తీసుకుంటున్న ఆధునిక రూపాలేమిటి? ఈ కాలక్రమాన్ని ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఒకప్పుడు కేవలం పుస్తకాలు, పత్రికలకే పరిమితమైన ఒక రహస్య వ్యసనం ఇప్పుడు మన జేబుల్లోకి ఎంత సులభంగా వచ్చేసిందో చూడండి. ఫోటోలు, ఇంటర్నెట్ దాటి ఇప్పుడు వర్చువల్ రియాలిటీ వరకు ఇది విస్తరించింది. అంటే ఒక భౌతికమైన లోపం కాస్త ఇప్పుడు తప్పించుకోలేని ఒక వర్చువల్ ఉచ్చుగా మారిపోయిందన్నమాట. ఇక్కడే మూల గ్రంథం మనకు కృత్రిమ మేధ అనగా ఏఐ మరియు వర్చువల్ రియాలిటీ గురించి ఒక చాలా లోతైన హెచ్చరిక చేస్తోంది. టెక్నాలజీ అనేది నిజం కాని ఒక విషయాన్ని అత్యంత భయంకరమైన వాస్తవంలాగా కళ్లముందు ఉంచుతుంది. మనిషి మనసును ఒక ఊహాలోకానికి బానిసగా మార్చేస్తుంది. వాస్తవానికి భ్రమకు మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేసే ఈ పాపాన్ని మరింత మోసపూరితంగా మారుస్తోంది. విభాగం 3 మనకు బాగా తెలిసిన ఒక బైబిల్ దృష్టాంతాన్ని ఇక్కడ చూద్దాం. అదే దావీదు పతనం. 2వ సమూయేలు గ్రంథంలో ఉన్న ఈ చారిత్రక ఉదాహరణ మనకు ఒక బలమైన పాఠాన్ని నేర్పుతుంది. దావీదు మేడమీద నడుస్తూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆ ఒక్క అదుపులేని చూపు ఏకంగా ఒక రాజ్యాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసే అంతటి తప్పుడు వాంఛను ఎలా రగిలించిందో చూడండి. ముప్పు ఎప్పుడూ చాలా చిన్నగానే మొదలవుతుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలైన పాఠం ఇదే. ఆత్మీయ పతనమనేది ఎప్పుడూ ఒక్కసారిగా జరగదు. నియంత్రణ లేని ఒక చిన్న చూపు, నియంత్రణ లేని జీవితానికి ఒక పెద్ద ద్వారం లాంటిది. అది కళ్ల ద్వారా చాలా సైలెంట్గా లోపలికి ప్రవేశించి మనసును మొత్తం బంధిస్తుంది. విభాగం 4 విషం కలిపిన తీపి ఉండా. ఈ అంతర్గత ఉచ్చు ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. బయటకు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ఎంతో తాత్కాలిక ఆనందాన్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాని లోపల ఆత్మను నాశనం చేసే, మన నైతిక విలువలను క్రమంగా కుళ్లగొట్టే విషం దాగి ఉంటుంది. ఇది మనలో ఉండే ఆత్మీయ ఆకలిని పూర్తిగా చంపేస్తుంది. బయట ఆకర్షణ ఎప్పుడూ లోపలి ప్రమాదాన్ని కప్పివేస్తుందన్నది అక్షరసత్యం. ఈ విషం మన లోపల ఎలా పనిచేస్తుందంటే, మొదటగా ఇది పాపాన్ని చాలా సాధారణమైనదిగా అనిపించేలా చేసి మనలోని సిగ్గును, భయాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత మనకున్న పవిత్రమైన సంబంధాలను పాడుచేస్తుంది, ప్రార్థన చేయాలన్న కోరికను పూర్తిగా చల్లారుస్తుంది. ఇలా క్రమక్రమంగా ఒక వ్యక్తిని ఒక చీకటి బంధనంలోకి నెట్టివేస్తుంది. ఇది ఏదో బయట నుండి జరిగే ఆకస్మిక దాడి కాదు, మన లోపలే జరిగే అంతర్గత విధ్వంసం. ఇప్పుడు చివరగా విభాగం 5 లేఖనాధారిత హెచ్చరికలు మరియు ముగింపు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుచ్చిన ఈ హెచ్చరిక ఈ విషయం పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే దీని అర్థమేంటి? ఏదైనా భౌతిక చర్య జరగకుముందే పాపం మన అంతర్గతంగా
మనసులోనే ప్రారంభమవుతుందని ఇది నిరూపిస్తోంది. కాబట్టి కళ్లను మనసును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కదా. అలాగే సామెతలు 9వ అధ్యాయం ఇంకొక అద్భుతమైన సత్యాన్ని చెబుతోంది. శోధన ఎప్పుడూ ఒక రహస్యమైన తీపి ఆనందంగా తనను తాను కవర్ చేసుకుంటోంది. దొంగిలించిన నీరు తియ్యగా ఉంటుంది అని అనిపించినా దాని ముగింపు మాత్రం వినాశనం మరియు ఆత్మీయ మరణం అనేది గట్టిగా హెచ్చరిస్తోంది. ఆ కాసేపుండే సుఖం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవమిది. ఈ దృశ్యపరమైన ఉచ్చు మానవుణ్ణి దేవుని నుండి ఎలా దూరం చేస్తుందో 1వ యోహాను పత్రిక చాలా అద్భుతంగా వివరిస్తుంది. శరీరాశ, నేత్రాశ మరియు జీవపు డంబం, ఈ 3 విషయాలను అశ్లీలత ఎలా రెచ్చగొడుతుందో ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ 3 కలిసి పవిత్రతను నశింపజేసి మానవ ఆత్మను దిగజారుస్తాయని ఈ మూలగ్రంథం మనకు వివరిస్తోంది. లూకా సువార్తలోని ఈ లోతైన వాక్యం ఈ మొత్తం విశ్లేషణ యొక్క అసలు సారాంశాన్ని అద్భుతంగా వివరిస్తోంది. నీ కన్ను శరీరమునకు దీపము. నీ కన్ను చెడ్డదైతే నీ శరీరమంతయు చీకటిమయమై ఉండును. అంటే ఒకవేళ మనం మనస్సును చీకటి లేకుండా కాపాడుకోవాలంటే అసలు మన కళ్ళ ద్వారా లోపలికి ఏమి వెళ్తుందో జాగ్రత్తగా పర్యవేక్షించడం అత్యంత ప్రాథమిక అవసరమన్నమాట. ఇక ముగింపు విషయానికొస్తే ఈ మౌన విషయం నుండి మనం తప్పించుకోవాలంటే ముందుగా ఇది కేవలం ఒక సాధారణ వినోదమనే భ్రమను పూర్తిగా వదిలేయాలి. పవిత్రత అనేది ఏదో ఒక్కరోజులో సాధించేది కాదు. మనస్సును, ఆలోచనలను మరియు మన ఆత్మీయ ఆకలిని కాపాడుకోవడానికి ప్రతిరోజు మనం తీసుకునే ఒక స్పష్టమైన, జాగ్రత్తతో కూడిన నిర్ణయం. ఇదొక డైలీ చాయిస్. ఈ విశ్లేషణను ముగించే ముందు మూలగ్రంథం నుండి తీసుకోబడిన ఈ ప్రశ్నల గురించి ఒక్కసారి ఆలోచించండి. అశ్లీలతను విషం కలిపిన తీపి ఉండా అని ఎందుకంటారు? అసలు ఈ ఉచ్చు ఎక్కడ ప్రారంభమవుతుందని యేసు స్పష్టంగా చెప్పారు? ఈ మౌన ముప్పు నేటి ఆధునిక ప్రపంచంలో మన చుట్టుపక్కల ఎలా పనిచేస్తుందో లోతుగా పరిశీలిస్తే భవిష్యత్తు పరిణామాలపై మనకు మరింత స్పష్టత వస్తుంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.